ప్రేమ పల్లవిలో నువ్వు చేరవే మారనా నీ ప్రతిధ్వని. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు సూపర్ ఫోటో రివీల్ వీడియో ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. వీడియో కావాల్సిన మెటీరియల్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ వీడియో సాంగ్తో మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది, అక్కడికి వెళ్ళి చూడండి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఈ వీడియో చాలా బాగుంటుంది, మీకు నచ్చుతుంది. ఎక్కువ లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. కైన్మాస్టర్ ఓపెన్ చేసుకోండి. న్యూ ప్రాజెక్ట్ మీద ట్యాప్ చేయండి. 10x9 రేషియో తీసుకోండి. క్రియేట్ మీద ట్యాప్ చేయండి. ఇమేజ్ అసెట్కి వెళ్ళండి. ఒక వైట్ లేయర్ తీసుకోండి. ఈ వైట్ లేయర్ని ఒక 30 సెకండ్స్ వరకు ట్రాక్ చేసుకోండి. రెడ్ లైన్ ముందు ఉంచండి. లేయర్ మీద ట్యాప్ చేయండి. మీడియా మీద ట్యాప్ చేయండి. ఒక గ్రీన్ స్క్రీన్ వీడియో ఇస్తాను, తీసుకోండి. పక్కన ఫిల్ స్క్రీన్ అని ఉంటుంది, దాంట్లోకి వెళ్ళండి. పక్కన వైట్ బాక్స్ మీద ట్యాప్ చేయండి. బ్యాక్ వచ్చేసేయండి. మళ్ళీ రెడ్ లైన్ ముందు ఉంచండి. లేయర్ మీద ట్యాప్ చేయండి. మీడియా మీద ట్యాప్ చేయండి. మీరైతే ఎవరి ఫోటోలతో వీడియో చేయాలనుకుంటున్నారో వారి ఫోటో తీసుకోండి. పక్కన ఉన్న 3 డాట్ మీద ట్యాప్ చేయండి. సెండ్ టు బ్యాక్ చేయండి. ఈ వీడియోని కొద్దిగా ముందుకు జరపండి. గ్రీన్ స్క్రీన్ వీడియో సెలెక్ట్ చేసుకొని కింద క్రోమాకీ అని ఉంటుంది పక్కన, దాంట్లోకి వెళ్ళి ఎనేబుల్ చేయండి. కీ కలర్ గ్రీన్ కలర్ తీసుకోండి. ఇది అడ్జస్ట్ చేయండి కీస్. ఈ ఫోటో మీద ట్యాప్ చేయండి. ఫోటోను మనకు వైట్ కలర్ ఉంది కదా, దీంట్లో మొత్తం ఫ్రేమ్లో కరెక్ట్ అడ్జస్ట్ అయ్యేలా చేయండి. ఈ ఫోటోని కొద్దిగా ట్రాక్ చేసుకోండి. ఈ వీడియోని కొద్దిగా ముందుకు జరపండి. ఫోటో క్లోజ్ ఇట్లా వైట్ షైనింగ్ లాగా వస్తుంది, అక్కడ ఉంచి ఫోటో మీద ట్యాప్ చేయండి. కత్తెర సింబల్ మీద ట్యాప్ చేయండి. ట్రిమ్ టు రైట్ చేయండి. మళ్ళీ అక్కడి నుంచి లేయర్ మీద ట్యాప్ చేయండి. మీడియా మీద ట్యాప్ చేయండి. ఇంకొక ఫోటో తీసుకోండి. 3 డాట్ మీద ట్యాప్ చేయండి. సెండ్ టు బ్యాక్ చేయండి. ఈ ఫోటోను ఇట్లా జరపండి. ఇది కూడా ఫ్రేమ్లో అడ్జస్ట్ అయ్యేలా ఫోటోను కొద్దిగా ట్యాగ్ చేసుకోండి. ఫోటోను కొద్దిగా ట్రాక్ చేయండి. ఈ ఫోటో కూడా ఇట్లా క్లోజ్ అయ్యి షైనింగ్ వస్తుంది కదా, అక్కడ నుంచి ఫోటో మీద ట్యాప్ చేయండి. కత్తెర సింబల్ మీద ట్యాప్ చేయండి. ట్రిమ్ టు రైట్ చేయండి. లేయర్ మీద ట్యాప్ చేయండి. మీడియా మీద ట్యాప్ చేయండి. ఇంకో ఫోటో తీసుకోండి. 3 డాట్ మీద ట్యాప్ చేయండి. సెండ్ టు బ్యాక్ చేయండి. ఫోటోను కొద్దిగా ట్రాక్ చేసుకోండి. ఈ ఫోటోను కూడా ఫ్రేమ్లో అడ్జస్ట్ అయ్యేలా ట్రాక్ చేసుకోండి. ఓకే, ఇది కూడా మళ్ళీ ఎక్కడ క్లోజ్ అవుతుందో అక్కడ ఆపేసి ఫోటో మీద ట్యాప్ చేయండి. కత్తెర సింబల్ మీద ట్యాప్ చేయండి. ట్రిమ్ టు రైట్ చేయండి. లేయర్ మీద ట్యాప్ చేయండి. మీడియా మీద ట్యాప్ చేయండి. ఒక ఫోటో తీసుకోండి. 3 డాట్ మీద ట్యాప్ చేయండి. సెండ్ టు బ్యాక్ చేయండి. ఈ ఫోటోను కూడా ఫ్రేమ్లో అడ్జస్ట్ అయ్యేలా కరెక్ట్గా చూసుకోండి. ఈ ఫోటోను స్టేటస్ ఉన్నంత వరకు ట్రాక్ చేసుకోండి. మళ్ళీ రెడ్ లైన్ ముందు ఉంచండి. లేయర్ మీద ట్యాప్ చేయండి. మీడియా మీద ట్యాప్ చేయండి. ఒక లిరికల్ వీడియో ఇస్తాను, తీసుకోండి. లిరికల్ వీడియో చిన్నగా చేసి ఇటు సైడ్ కింద ఉంచండి. సైడ్ బ్లెండింగ్ అని ఉంటుంది, బ్లెండింగ్లోకి వెళ్ళి స్క్రీన్ చేసేయండి. మళ్ళీ రెడ్ లైన్ ముందుంచండి. లేయర్ మీద ట్యాప్ చేయండి. మీడియా మీద ట్యాప్ చేయండి. పార్టికల్ వీడియో ఇస్తాను, తీసుకోండి. లిడ్ స్క్రీన్లోకి వెళ్ళండి. పక్కన వైట్ బాక్స్ మీద ట్యాప్ చేయండి. బ్లెండింగ్లోకి వెళ్ళండి. స్క్రీన్ చేసేయండి. లేయర్ మీద ట్యాప్ చేయండి. మీడియా మీద ట్యాప్ చేయండి. ఒక బార్డర్ ఇస్తాను, తీసుకోండి. లిడ్ స్క్రీన్లోకి వెళ్ళండి. పక్కన వైట్ బాక్స్ మీద ట్యాప్ చేయండి. ఈ బార్డర్ను మన స్టేటస్ ఉన్నంత వరకు ట్రాక్ చేసుకోండి. ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు ఒకసారి వీడియో ఎలా వచ్చిందో చూసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, బాగా వచ్చింది. ఇప్పుడు దీన్ని మంచి క్వాలిటీలో సేవ్ చేద్దాం. అయినా షేర్ బటన్ మీద ట్యాప్ చేయండి. సేవ్ యాజ్ వీడియో మీద ట్యాప్ చేయండి. సేవ్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.